హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ మంగళగిరిలో ఉన్నటువంటి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ గురించి అయితే వివరిస్తాను. ఈ టెంపుల్ గుంటూరు నుంచి 18 కిలోమీటర్లు మరియు విజయవాడ నుంచి 8 లేదా 9 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఈ టెంపుల్ ప్రతిరోజు సాయంత్రం 4:30కి ఈ టెంపుల్ని మూసివేయడం జరుగుతుంది. సాయంత్రం సంధ్య వేళలో ఈ స్వామివారిని దేవతలు వచ్చి దర్శించుకుంటారు అనేసి ప్రతిరోజు సాయంత్రం అయితే ఈ టెంపుల్ను మూసివేస్తారనమాట. ఇక్కడ పానకాల స్వామి అని చెప్పాం కదా, ఇక్కడ స్వామివారు పానకాన్ని నైవేద్యంగా తీసుకుంటారు. ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా పానకం ఇస్తారని చెప్పాను కదా, ఇది ఎలా తయారు చేస్తారంటే స్వచ్ఛమైన మంచినీరు, బెల్లము, మిరియాలు, యాలకులు వీటి సమ్మేళనమే పానకం అన్నమాట. బెల్లంతో తయారు చేసిన వస్తువులు అంటే అక్కడికి చీమలు కానీ ఈగలు కానీ వస్తాయి కదా, కానీ ఈ టెంపుల్లో చీమలు ఈగలు అయితే రావు. ఒకవేళ అవి ఈ టెంపుల్లోకి ప్రవేశిస్తే కలియుగం అంతమవుతుందనేసి అర్థం. ఇక్కడ స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలంటే 60 రూపాయలు టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెను ఇక్కడ కౌంటర్లో ఇస్తారు. మనం స్టార్టింగ్ క్యూ లైన్లో నిలబడ్డాం కదా, అక్కడ ఇస్తారు. ఇక్కడ లోపలికి పోవడానికి అనమాట. ఇంకో ఇది పానకం టోకెను 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనం పానకం ఇంటి నుంచి తీసుకొని రారు, పూజారులు ఇక్కడే పానకాన్ని తయారు చేస్తారు. వారు తయారు చేసిన పానకాన్ని మాత్రమే స్వామివారికి సమర్పిస్తారనమాట. మనం బయట నుంచి తెచ్చినవి ఏవి కూడా స్వామివారికి అయితే సమర్పించరు. స్వామివారికి సమర్పించిన మిగతా పానకాన్ని మనం ఇక్కడ బయటికి తీసుకొని వస్తే ఇక్కడ ఉన్న పూజారులు మనం వాటర్ బాటిల్ ఇస్తే ఆ మిగిలిపోయి ఉన్న సగభాగాన్ని మనకు వాటర్ బాటిల్లో పోషిస్తారనమాట పానకం. మీ దగ్గర వాటర్ బాటిల్ లేకపోతేను ఈ టెంపుల్ పక్కనే అమ్ముతూ ఉంటారు. ఒక వాటర్ బాటిల్, ఎంటీ వాటర్ బాటిల్ ఖరీదు వచ్చేసి 20 రూపాయలు. అది తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళకిస్తే ఈ ప్రదేశంలో వారు మనకు పానకం పోస్తారనమాట. స్వామివారి దర్శనం ఇలా జరుగుతుందన్నమాట. స్వామివారు కొండకు ఇలా నోరు తెరుచుకొని స్వయంభూగా వెలిచారనమాట. ఈ నోరు తెరుచుకున్న దాంట్లోనే మనం శంఖంతో పానకం పోస్తారు. మనమంటే మనం పోయాము, పూజారులు పోస్తారనమాట. స్వామివారిని దర్శనం చేసుకున్నాక బయటికి వస్తే మనకు సైడ్కు ఇలా మెట్లు అయితే కనపడతాయి. ఇక్కడ పైకి ఎక్కితే మనకు రాజలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే కనపడుతుంది. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అయితే ఆంజనేయ స్వామి అనమాట. ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే శ్రీ రాజలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే కనపడుతుంది. ఈ అమ్మవారికి ఒక చరిత్ర అయితే ఉంది. అదేంటంటే స్వామివారి మీద అలకతో ఈ అమ్మవారు ఇక్కడ కూర్చున్నారు అని చెప్తారు. ఇక్కడ రాజలక్ష్మి అమ్మవారికి అయితే కుంకుమార్చన చేస్తారు. కుంకుమార్చన విలువ వచ్చేసి 50 రూపాయలు ఉంటుంది. అమ్మవారిని దర్శించుకొని బయటికి రాగానే మనకు ఇక్కడ పెద్ద గుహ అయితే కనపడుతుంది. ఈ గుహకున్న ప్రత్యేకత ఏంటంటే స్వామివారిని దర్శించుకోవడం కోసం ప్రతిరోజు సాయంత్రం దేవతలు ఈ గుహ నుంచి వచ్చి స్వామివారిని సేవిస్తారనేది ఇక్కడి వారి నమ్మకం. అందుకనేసే సాయంత్రం 4:30 నుంచి ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 నుంచి సాయంత్రం 4:30 వరకు. ప్రతిరోజు టైమింగ్స్ ఇంతే అనమాట. ఇక్కడే మనకు కొండలో అనంత పద్మస్వామి టెంపుల్ అయితే కూడా ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్ రావడానికి అయితే 2 దారులు ఉంటాయి. మొదటిది మెట్ల మార్గము, ఇంకొకటి ఘాట్ రోడ్ అనమాట. ఘాట్ రోడ్లో మీ ఓన్ వెహికల్ తీసుకొని రావచ్చు. పైన పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇందాక అనంత పద్మస్వామిని దర్శించుకున్నాం కదా, ఎగ్జాక్ట్ స్వామివారి కింద ఇంకొక గుహ ఉంటుందన్నమాట. ఈ గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారనమాట. లోపలికి రండి చూపిస్తాను. ఇక్కడైతే వంగి రావాల్సి ఉంటుంది. ఒక చిన్న గుహలో ఉంటారు. చూడండి, స్వామివారు నిల్చొని ఉన్న విగ్రహం మనకు దర్శనం ఇస్తుంది. ఇక స్వామివారిని దర్శనం చేసుకున్నాక బయటికి వస్తే మనకి ఇక్కడ ప్రసాదాలు అయితే దొరుకుతాయి. లడ్డు వచ్చేసి 15 రూపాయలు. ఇక్కడ పులిహోర కూడా దొరుకుతుంది. పులిహోర వచ్చేసి 15 రూపాయలు. మంగళగిరిలో నరసింహస్వామి వారు 3 రూపాయల్లో అయితే ఉంటారు. కొండ దిగువన శ్రీ రాజలక్ష్మి అమ్మవారు శాంత రూపంలో ఉంటారు. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న పానకాల స్వామి ఇక్కడ ఉగ్ర రూపంలో ఉంటారు. మరియు ఈ టెంపుల్ నుంచి కొంచెం పైకి వెళ్తే మనకు స్వామివారు జ్వాల అంటే దీపం రూపంలో మనకు దర్శనమిస్తారు. జ్వాల నరసింహస్వామి అని చెప్పాను కదా, శ్రీ అష్టముఖ గండబేరుండ జ్వాల నరసింహస్వామి అనమాట. 8 ముఖాలతో ఈ దీపం మనకు దర్శనమిస్తుందన్నమాట. ఈ వీడియో నెక్స్ట్ వీడియో చేస్తాను, కంపల్సరీ చూడండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.